మై డియర్ ఫ్రెండ్స్, మనం టీజీ సెట్ 2024లో జరిగినటువంటి లైఫ్ సైన్స్ కి సంబంధించిన ప్రశ్నాపత్రాల విశ్లేషణ చేసుకుంటున్నాం. ఇందులో నిన్నటి వరకు మనకు విశ్లేషణ చేసుకున్నటువంటి కొన్ని అంశాలతో పాటుగా మళ్ళీ ఈరోజు మిగతా అంశాల ఆ, విశ్లేషణ అంటే కంటిన్యూషన్, నిన్నటి తరగతికి కంటిన్యూషన్ విశ్లేషణ మనం చేసుకోబోతున్నాం. ఇందులో మీరు గమనించినట్లయితే 2024లో ప్రశ్నలు ఎక్కువగా మాలిక్యులర్ బయాలజీ, డెవలప్మెంటల్ బయాలజీకి సంబంధించినటువంటి ప్రశ్నలు ఎక్కువగా వచ్చినట్టుగా మనం గమనిస్తున్నాం. ఇప్పుడు ఈ క్వశ్చన్ మనం చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఏ కామన్ కెమికల్ డిఫెన్స్ మెకానిజం యూజ్డ్ బై ప్లాంట్స్ అగెనిస్ట్ ప్యాథజన్స్. ఏదైతే మొక్కల పైన ఇతర సూక్ష్మజీవులు లేదా వ్యాధికారక క్రిములు దాడి చేసినప్పుడు వాటికి వ్యతిరేకంగా మొక్కల్లో ఉత్పత్తి అయ్యేటువంటి రసాయన పదార్థాలు ఏంటివి అని అడిగాడు. అంటే యాక్టివేషన్ ఆఫ్ గాడ్ సెల్సా? ఇక్కడ అడిగింది చూడండి, కామన్ కెమికల్ డిఫెన్స్ అన్నాడు. యాక్టివేషన్ ఆఫ్ గాడ్ సెల్స్ అంటే గాడ్ సెల్స్ అంటే రక్షక కణాలు, పత్ర రంధ్రాన్ని ఆవరించి ఉండేటువంటి కిడ్నీ షేప్లో ఉండేటువంటి ఆ, నిర్మాణాలు మనం ఏమంటామంటే గాడ్ సెల్, రక్షక కణాలు అంటారు. ఈ రక్షక కణాల యొక్క ముఖ్య లక్షణం మనకు తెలుసు, క్లోరోప్లాస్ట్లను కలిగి ఉంటాయి. అందుకే మనకు ఎపిడెర్మల్ సెల్స్లో కేవలం గాడ్ సెల్స్ మాత్రమే గ్రీన్ కలర్లో ఉంటాయి. వై? బికాస్ ఇట్ కంటైన్స్ క్లోరోప్లాస్ట్. ఇది గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగిన ప్రశ్నలు. అయితే గాడ్ సెల్స్ అనేటువంటివి, యాక్టివేషన్ ఆఫ్ గాడ్ సెల్స్ అనేటువంటివి డిఫెన్స్ మెకానిజంలో ఏది వ్యాధులకు డిఫెన్స్ మెకానిజానికి సంబంధం లేదు. ప్రొడక్షన్ ఆఫ్ సెల్ వాల్ డిగ్రేడింగ్ ఎంజైమ్స్, మనకు ఏదైతే సెల్ వాల్ డిగ్రేడింగ్ ఎంజైమ్స్ అనేటువంటివి మనకు తెలుసు. ఇక్కడ కైటో ఆ, ఆ, కైటో జోమ్స్ కు సంబంధించి కానీ, అంటే కైటినేజ్ అనాలి మనకు, ఎంజైమ్ కాబట్టి కైటినేజ్. అదేవిధంగా పెక్టినేజ్, అదేవిధంగా లైపేజ్. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద డిఫరెంట్ ఎంజైమ్స్ విచ్ ఆర్ గోయింగ్ టు డిగ్రేడ్ ది సెల్ వాల్స్. అంటే కణ కవచాన్ని డిగ్రేడ్. అదేవిధంగా మనకు సెల్యులేజ్, కణ కవచంలో మనకు సెల్యులోజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సెల్యులేజ్ అనేటువంటి ఎంజైమ్. సెల్యులేజ్, లైపేజ్, కైటినేజ్, పెక్టినేజ్, ఇలాంటి ఎంజైమ్స్ అన్ని కూడా మనకు సెల్ వాల్ డిగ్రేడేషన్లో తోడ్పడేటువంటి ఎంజైమ్స్ అన్నమాట. అయితే ఈ సెల్ డిగ్రేడేషన్ ఎంజైమ్స్ అనేటువంటివి ఈ డిఫెన్స్ మెకానిజానికి సంబంధం లేదు. నెక్స్ట్, synthesis of phytoalexins. These are the most important biochemical components in plants during the pathogens. When they are attack on the plants, then automatically the plants can synthesize for defense mechanism from the pathogens. కాబట్టి ఆన్సర్ సింథసిస్ ఆఫ్ ఫైటోఅలెక్సిన్స్ అని మనం చెప్పాలి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ కామన్ అడాప్టివ్ రెస్పాన్స్ ఆఫ్ ప్లాంట్స్ టు హీట్ స్ట్రెస్? మనకు తెలుసు మొక్కల్లో మనకు ఎక్స్ట్రీమ్ కండిషన్స్ ఉన్నప్పుడు, ఎక్స్ట్రీమ్ ఫ్రీజింగ్ ఉన్నప్పుడు ఇది మనకు కోల్డ్ స్ట్రెస్ అని, ఫ్రీజింగ్ స్ట్రెస్ అని, అదేవిధంగా టెంపరేచర్ స్ట్రెస్ అని, అదేవిధంగా వాటర్ స్ట్రెస్ అని, అదేవిధంగా సాల్ట్ స్ట్రెస్ అని, తర్వాత హీట్ స్ట్రెస్ అని, మనకు రకరకాల స్ట్రెస్సెస్ ఉంటాయి. అంటే మనకు ఒత్తిడికి సంబంధించినటువంటి ఆ, శరీరధర్మ శాస్త్రానికి సంబంధించి మొక్కల్లో ముఖ్యంగా ఈ స్ట్రెస్కి సంబంధించి మొక్కలు ఏ విధంగా అవి అడాప్ట్ అవుతాయి, అంటే అవి సర్వైవ్ కావడానికి మొక్కల్లో ఎలాంటి హార్మోనల్ ఇంపాక్ట్స్, ఫైటో హార్మోన్స్ ఏ విధంగా ప్రభావితం చూపుతాయి. అంతేకాకుండా మొక్కల్లో మనకు వివిధ రకాల ఆ, మనకి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇంక్రీజ్డ్ లీవ్ సెనిసెన్స్. లీవ్ సెనిసెన్స్ అంటే పత్రాలు మనకు ఈ రాలిపోవడం అనేటువంటి వార్ధక్య దశలో వచ్చేసి పత్రాలు రాలిపోవడం అనేటువంటి జరుగుతుంది. మనకు తెలుసు, ఆకు రాలే కాలాన్ని గమనించవచ్చు. అదేవిధంగా ఎక్కువగా కోల్డ్ ఉండేటువంటి సమయంలో పత్రాలు రాలిపోతాయి. ఎందుకు? వాటర్ లాస్ కాకుండా డ్యూరింగ్ దట్ పీరియడ్ మనకు స్టొమాటో ద్వారా, పత్రరంధ్రాల ద్వారా వాటర్ బయటకి మనకు ఏది వెళ్ళిపోకుండా కాపాడుకోవడానికి. క్లోజర్ ఆఫ్ స్టొమాటో, పత్రరంధ్రాలు మూసుకోవడం, ఇది కూడా మనకు తెలుసు. పత్రరంధ్రాలు ఎక్కువగా ఏ సమయంలో మూసుకుంటాయి? మనకు వాటర్ లేనటువంటి సమయంలో మూసుకుంటాయి. అంటే అర్థం ఏంటిది? మనకు ఈ వాటర్ లాగింగ్ కండిషన్, మనకు వాటర్ లేనటువంటి జలాభావ పరిస్థితులు, అంటే మనకు డిజర్ట్కి సంబంధించి లేదా పూర్తిగా డ్రై కండిషన్స్ ఉన్నప్పుడు క్లోజర్ ఆఫ్ స్టొమాటో మనం గమనిస్తాం. అదేవిధంగా డిక్రీజ్డ్ సింథసిస్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్. ఈ యాంటీ ఆక్సిడెంట్కి దీనికి అసలు సంబంధమే లేదు. కాబట్టి ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? హీట్కి సంబంధించి అడగండి, హీట్ స్ట్రెస్కి సంబంధించి అడాప్టివ్ మెకానిజం ఇన్ ప్లాంట్స్ అన్నాడు కాబట్టి అడాప్టివ్ రెస్పాన్స్ ఆఫ్ ది ప్లాంట్స్ మనం గమనించినప్పుడు ప్రొడక్షన్ ఆఫ్ ఆస్మో ప్రొటెక్టెంట్స్ లైక్ ప్రోలైన్. ఓకే,
ఆస్మో ప్రొటెక్టెంట్ లైక్ ప్రోలైన్ అనేటువంటిది మనకు అడాప్టివ్ రెస్పాన్స్ ఆఫ్ ది ప్లాంట్స్ టు హీట్ స్ట్రెస్. అదేవిధంగా మనకు ఫోటోసింథసిస్ సంబంధించిన ప్రశ్నను గమనించవచ్చు ప్లాంట్ ఫిజియాలజీలో. ఇప్పుడు మనం చెప్పుకునే కూడా ప్లాంట్ ఫిజియాలజీకి సంబంధించిన క్వశ్చన్స్. ఇది అభ్యర్థులు గమనించాలి. ఇందులో మనకు ప్రైమరీ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ ఏదైతే మనకు ఇక్కడ PS2 అడిగాడు. PS2 అనేటువంటిది మనకు ఏదైతే ఈ 680 నానోమీటర్ వేవ్ లెంత్ దగ్గర తరంగ దైర్ఘ్యం వద్ద ఇది ఏం చేస్తుందంటే ఇది యాక్టివేషన్ చెందుతుంది అనమాట. యాక్టివేషన్ చెందినప్పుడు ఎలక్ట్రాన్స్ రిలీజ్ అయితే ఆ ఎలక్ట్రాన్ మొట్టమొదటిసారిగా స్వీకరించేటువంటి ఆ, ఇది స్వీకర్త ఏది అని అడిగాడు. ప్రైమరీ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ ఇది అని అడిగాడు ఇవ్వబడినటువంటి వాటిలో. ఫోటో సిస్టమ్ 2లో మనకు తెలుసు ఈ ఆర్నాన్ అండ్ స్టౌట్కు సంబంధించి కానీ, అదేవిధంగా ప్రత్యేకించి ఈ మనకు ఎన్హాన్స్ ఎమర్సన్ ఎన్హాన్స్మెంట్ ఎఫెక్ట్లో ఈ ఫోటో సిస్టమ్ 1 ఫోటో సిస్టమ్ 2కు సంబంధించి మనం తెలుసుకోవచ్చు. ఎమర్సన్ మనకు 2 రకాల ఫోటో సిస్టమ్స్ ఉంటాయని, ఫోటో సిస్టమ్ 1 ఫోటో సిస్టమ్ 2 ఉంటాయని మనం చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ P68 దగ్గర అంటే ఫోటో సిస్టమ్ 2 దగ్గర మొట్టమొదటి ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ స్వీకర్త ఏంటిదంటే మనకు ప్లాస్టోక్వినోన్ అని చెప్పుకోవచ్చు. ఏంటిది? ప్లాస్టోక్వినోన్. మరి అదేవిధంగా ఎమర్సన్ PS1 కూడా ఉంటుందని చెప్పాడు కదా ఫోటో సిస్టమ్ 1. ఇది P700 నానోమీటర్ దగ్గర ఇది ఉద్రిక్తం చెంది యాక్టివేషన్ అయి ఎలక్ట్రాన్స్ స్వీకరించడం అనేటువంటి జరుగుతుంది. మరి ఎలక్ట్రాన్ స్వీకరించినప్పుడు మొట్టమొదటి ఎలక్ట్రాన్ స్వీకర్త ఏంటిదంటే ఐరన్ సల్ఫర్ ప్రోటీన్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇది మనకు ఆ, మొట్టమొదటి ఎలక్ట్రాన్ స్వీకర్త ఇన్ PS1 ఐరన్ సల్ఫర్ ప్రోటీన్. ఇది మొట్టమొదటి ఎలక్ట్రాన్ యాక్సెప్టర్గా మనం గమనిస్తాం. మరి PS2లో ప్రైమరీ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ ఏంటిదంటే ఏమని చెప్పుకోవాలి? ప్లాస్టోక్వినోన్. ఓకే. దెన్ నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే వెన్ ఏ పర్సన్ రన్ ఎట్ ఎ వెలాసిటీ ఆఫ్ 100 మీటర్ పర్ సెకండ్ అండ్ కమ్స్ టు రెస్ట్ ఆఫ్టర్ 30 minutes దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ స్టేట్మెంట్? దీనికి సంబంధించి అడిగాడు. ఇలా అడిగినప్పుడు ఉరికినప్పుడు పరిగెత్తినప్పుడు వ్యక్తి పరిగెత్తినప్పుడు ఎంత వేగంతో 100 మీటర్ పర్ సెకండ్, ఒక సెకండ్లో 100 మీటర్ల వేగంతో పరుగులు తీసినప్పుడు తీసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి 30 నిమిషాల తర్వాత మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. అప్పుడు ఈ క్రింది వాటిలో ఏది కరెక్ట్ అన్నాడు చూడండి. ద గ్లూకోజ్ ఇన్ ద బాడీ ఆక్సిడైజ్ ఇంటూ కార్బన్ డైఆక్సైడ్ అండ్ H2O. ఎప్పుడైతే మనకు ఈ గ్లూకోజ్ ఉందో అంటే C6H12O6 అని మనం చెప్పుకుంటాం కదా, గ్లూకోజ్ C6H12O6. ఈ గ్లూకోజ్ ఏమవుతుందంటే ఇది ఆక్సీకరణం చెంది కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరుగా మారడం అనేటువంటిది మనకు జరుగుతుంది. ఇది మనకు తెలుసు. గ్లూకోజ్ కన్వర్షన్ కావడానికి కార్బన్ డైఆక్సైడ్గా మారేటువంటి ప్రక్రియ ఏంటిదంటే పైరువిక్ యాసిడ్ ఏర్పడే క్రమంలో గ్లైకాలసిస్ ప్రాసెస్ జరుగుతుంది. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. ఇక్కడ చూడండి, గ్లూకోజ్ ఇన్ ద బాడీ ఆక్సిడైజ్ ఇంటూ CO2. ఇక్కడ చూడండి, గ్లూకోజ్ ఇన్ ద బాడీ ఆక్సిడైజ్ ఇంటూ CO2 అన్నాడు. మరి ఇక్కడ కూడా CO2 ఉంది కదా. మరి ఇక్కడ నీరు కూడా మనం గమనించాలి. నీరు. దెన్ ద గ్లూకోజ్ దెన్ ద లాక్టోజ్ ఇన్ ద మజిల్ ఆక్సిడైజ్ ఇంటూ CO2 అండ్ H2O. ఇది కాదు, లాక్టోజే ఫామ్ అవుతుంది. ఇది గమనించాలి. దెన్ రెస్పిరేషన్ ఈజ్ ఇన్హిబిటెడ్. ఇది కాదు. మరి కాబట్టి సరైన సమాధానం ఏంటి? ద గ్లూకోజ్ ఇన్ ద బాడీ ఆక్సిడైజెస్ ఇంటూ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్. ఇది మనకు సరైన సమాధానంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ద మ్యాక్సిమం వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ఎక్స్పైర్డ్ ఫ్రమ్ ది లంగ్స్ బై ఎ పర్సన్ ఆఫ్టర్ టేకింగ్ ఏ మ్యాక్సిమం డీప్ ఇన్స్పిరేషన్ ఈజ్. ఏదైతే ఉచ్ఛ్వాస నిశ్వాసకు సంబంధించి శ్వాసక్రియలో ముఖ్యంగా బయాలజీకి సంబంధించినటువంటి డెవలప్మెంటల్ బయాలజీలో రెస్పిరేషన్కి సంబంధించి మనం గమనించినప్పుడు ది మ్యాక్సిమం వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ఎక్స్పైర్డ్ అంటే బయటకు వదిలిన తర్వాత ఏది వ్యక్తికి సంబంధించిన లంగ్స్ అనేటువంటి మ్యాక్సిమం డీప్ ఇన్స్పిరేషన్ ఎక్కువ మొత్తంలో తీసుకుంటాడు. మరి ఎంత మొత్తం? ఇక్కడ అడిగిన ప్రశ్న ఎంత మొత్తం అంటే అబౌట్ ఎంత మొత్తంలో మ్యాక్సిమం తీసుకోగలుగుతారంటే లంగ్స్కి సంబంధించి మనం గమనించినప్పుడు అబౌట్ 4600 మిల్లీమోల్ టు 5000 మిల్లీలీటర్ ఆఫ్ ఎయిర్. మిల్లీలీటర్ అనాలి, మిల్లీమోల్ కాదు, మిల్లీలీటర్. అబౌట్ 4600 milliliter టు 5000 milliliter ఆఫ్ ఎయిర్ మనకు ఈ
ఈ ఎక్స్పైరేషన్ అండ్ ఇన్స్పైరేషన్, ఉచ్ఛ్వాస నిశ్వాస క్రియలో వ్యక్తి యొక్క ఊపిరితిత్తులు అత్యధికంగా ఇంత తీసుకోగలుగుతాయి. చూడండి ఎంత సింపుల్ ప్రశ్న, ఎంత ఇది మనం చూసినప్పుడు చాలా సులభం, కానీ అవగాహన లేకపోతే ఆన్సర్ చేయడం చాలా కష్టం. 4600 టు 5000 మిల్లీ లీటర్ ఆఫ్ ఎయిర్ను మనకు తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. దెన్ విచ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ విత్ రెఫరెన్స్ టు ది స్ట్రక్చర్ ఆఫ్ ది మమేలియన్ హార్ట్? మనకు క్షీరదాలకు సంబంధించినటువంటి గుండెకు సంబంధించి ఈ కింది వాటిలో ఇన్కరెక్ట్ అన్నాడు, అంటే సరి కానిది అడిగాడు. అంటే మిగతా 3 ఆప్షన్స్ ఏంటి అనమాట, సరి అయినవి అనమాట. అభ్యర్థులు ఈ విధంగా సరైనవి కూడా చదవడం వల్ల ఏమవుతుందంటే ప్రీవియస్ పేపర్ విశ్లేషణ చేయడం వల్ల రానున్నటువంటి ప్రశ్న పత్రాల్లో కూడా ఇదే ఆన్సర్ ఇచ్చినప్పుడు సరి కానిది అని అడిగాడు కదా, మిగతా అన్ని సరి కాని ఇస్తారు, ఒకటే సరి అని ఇస్తాడు. చూడండి ఎంత సింపుల్. కాబట్టి మిగతా అంశాలను కూడా మనం చదవాలి. చూడండి, ఇంట్రా interauricular spectrum has a small oval patch called fossa ovalis, which formed by the closing of a small pore, foramen ovalis, in the embryo. Then the right auriculoventricular aperture is guarded by a tricuspid valve. దీన్ని మనం ఏది త్రిపత్ర కవాటము అని మనం పిలుస్తాం, దీన్ని ట్రైకస్పిడ్ వాల్వ్. ఓకే, ఏంటిది? రైట్ ఆరిక్యులో వెంట్రిక్యులర్ అపెక్చర్. మనకు కుడి కర్ణికలు ధమనికల అంటే కర్ణికలు జఠరికల మధ్యలో ఉండేటువంటి కవాటము ఏంటిదంటే త్రిపత్ర కవాటం అని చెప్పుకుంటాం. ఇది రక్షిస్తూ ఉంటుంది. ఏది? కుడి ఎడమ కుడి ఎడమ కర్ణికలు జఠరికల మధ్యలో మనకు రక్తం ప్రవహించడంలో కంట్రోల్ చేసేటువంటి కవాటం ఏంటిదంటే ట్రైకాస్పిడ్ వాల్వ్. దీన్ని త్రిపత్ర కవాటం అంటారు. అదేవిధంగా ఒక పిండానికి సంబంధించి ఇంటర్ ఆరిక్యులర్ స్పెక్ట్రమ్ హైజ్ ఎ స్మాల్ ఓవల్ ప్యాచ్ కాల్డ్ ఫోజా ఓవాలిస్. దీన్ని మనం ఏమని పిలుస్తాం? ఫోజా ఓవాలిస్. ఇది ఏంటిదంటే ప్రత్యేకించి చిన్న ప్యాచ్ అట. దీంట్లో ఇంటర్ ఆరిక్యులర్ స్పెక్ట్రమ్ కలిగి ఉంటుంది అనమాట. ఇది విచ్ ఫార్మ్డ్ బై ది క్లోజింగ్ ఆఫ్ ఏ స్మాల్ పోర్, ఫోరామెన్ ఓవాలిస్. మరి ఇది దేని చేత ఆవరించబడి ఉంటుంది, క్లోజ్ చేయబడి ఉంటుందంటే స్మాల్ పోర్. ఓకే, ఫార్మ్డ్ బై ద క్లోజింగ్ ఆఫ్ ఏ స్మాల్ పోర్, ఫోరామెన్ ఓవాలిస్. ఫోరామెన్ ఓవాలిస్ ఇన్ ద ఎంబ్రియో, పిండానికి సంబంధించి. ద లెఫ్ట్ ఆరిక్యులో వెంట్రికల్ అపెచర్ ఈస్ గార్డెడ్ బై మిట్రల్ వాల్వ్. మరి ఎడమ గుండెకు సంబంధించినటువంటి ఎడమ వైపున ఉండేటువంటి మనకు ఈ ఎడమకు సంబంధించినటువంటి కర్ణికలు జఠరికల మధ్యలో ఉండేటువంటి కవాటం ఏంటిదంటే మిట్రల్ వాల్వ్ అంటాం. దీన్ని ద్విపత్ర కవాటం అంటాం. డైకాస్పిడ్ వాల్వ్ అని కూడా పిలుస్తారు. దీన్ని మిట్రల్ కవాటాన్ని ఏమని పిలుస్తారు? డైకస్పిడ్ వాల్వ్ అని కూడా పిలుస్తారు. డైకస్పిడ్ వాల్వ్ అని పిలుస్తారు. ద్విపత్ర కవాటం లేదా మిట్రల్ కవాటం అంటారు. గుండె యొక్క ఎడమ వైపున ఉండేటువంటి కర్ణికలు జఠరికల మధ్యలో ఇది ఏం చేస్తుందంటే రక్షించడంలో, రక్తం యొక్క ఏది ప్రవహించడంలో తోడ్పడేటువంటి కవాటం. అంటే రక్తాన్ని ఒకే దిశలో ప్రయాణిస్తుంది. అంటే దీని అర్థం ఏంటిది? ఎడమ కర్ణిక నుంచి ఎడమ జఠరికలోకి రక్తం ప్రవహించడానికి తోడ్పడేటువంటి కవాటం మిట్రల్ వాల్వ్ అంటాం. గుండె మనిషి యొక్క లేదా క్షీరదాల యొక్క గుండెలో ఎడమ కర్ణిక జఠరిక మధ్యలో ఉండేటువంటి కవాటం ద్విపత్ర కవాటం లేదా మిట్రల్ వాల్వ్ అని పిలుస్తాం దీన్ని. అదే కుడివైపు గుండె యొక్క కుడివైపున ఉండేటువంటి కుడి కర్ణిక కుడి జఠరిక మధ్యలో రక్తం ఏకదిశ మార్గంలో ప్రవహించడంలో తోడ్పడేటువంటి కవాటం ట్రైకస్పిడ్ వాల్వ్. దీన్ని త్రిపత్ర కవాటం ఉంటుంది. ఈ 3 గుండెకు సంబంధించి సరి అయినవే. మరి సరికాంది అని అడిగాడు. ఇది సరికాందట. చూడండి, ద auriculoventricular valves are connected to the papillary muscle through మజిల్ ఫిలమెంట్స్ కాల్డ్ ద బండిల్ ఆఫ్ హిస్ అన్నారు. ఇది తప్పుగా మనకు ఇవ్వబడినటువంటి స్టేట్మెంట్. ఓకే, దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ఫినామినన్ ఇన్ విచ్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అండ్ రిటర్న్ ఆఫ్ ది మాలిక్యూల్స్ సచ్ యాజ్ గ్లూకోజ్, వాటర్, అమైనో యాసిడ్స్ అండ్ న్యూట్రియంట్స్, salts like calcium, sodium, potassium salts into the blood at the proximal
కన్వల్యూటెడ్ ట్యూబుల్ ఈస్ నోన్ యాజ్, దీన్ని మనం ఏమని పిలుస్తాం అంటే, దీన్ని ఏమని పిలుస్తామంటే సెలెక్టివ్ రీఅబ్జార్ప్షన్ అంట. సెలెక్టివ్ రీఅబ్జార్ప్షన్. ఓకేనా? సెలెక్టివ్ రీఅబ్జార్ప్షన్. ఇక్కడ ఈ ఫినామినా, ఈ దృగ్విషయం, ఏ దృగ్విషయం అట, ఏదైతే సక్రియ మార్గం ఉందో, సక్రియ రవాణా ఉందో, యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అంటే శక్తిని వినియోగించుకొని జరిగేటువంటి రవాణా. అదేవిధంగా రిటర్న్ ఆఫ్ ది మాలిక్యూల్స్, మళ్ళీ తిరిగి రిటర్న్ అవుతాయి అనమాట. ఏంటి ఏంటి అంటే అవి గ్లూకోజ్, వాటర్, అమైనో యాసిడ్స్, కాల్షియం, సోడియం, పొటాషియం లవణాలు ఇది రక్తంలోకి ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్, దేని ద్వారా, బ్లడ్ ఎట్ ది ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్ ద్వారా, ట్యూబ్యూల్ అంటే నాలికల ద్వారా వచ్చి చేరడాన్ని మనం ఏమంటామంటే రీ సెలెక్టివ్ రీఅబ్జార్ప్షన్ అంటాం. సెలెక్టివ్ రీఅబ్జార్ప్షన్. నెక్స్ట్, అకార్డింగ్ టు ది యాక్సెప్టెడ్ కాన్సెప్ట్ ఆఫ్ హార్మోన్ యాక్షన్, ఇఫ్ రిసెప్టార్ మాలిక్యూల్స్ ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ టార్గెట్ ఆర్గాన్, మరి అప్పుడు ఏం జరుగుతుంది అని అడిగినప్పుడు ఆన్సర్ చూడండి. ద టార్గెట్ ఆర్గాన్స్ విల్ నాట్ రెస్పాండ్ టు ది హార్మోన్. ఏదైతే టార్గెట్ హార్మోన్ ఉందో, టార్గెట్ ఆర్గాన్ ఉందో, అది హార్మోన్కు ప్రతిస్పందించదు అని అంటున్నాడు. ఎప్పుడు? అకార్డింగ్ టు ది యాక్సెప్టెడ్ కాన్సెప్ట్ ఆఫ్ హార్మోన్ యాక్షన్, హార్మోన్ యొక్క చర్యకు సంబంధించి, ఇఫ్ రిసెప్టార్ మాలిక్యూల్స్ ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ టార్గెట్ ఆర్గాన్, ఎప్పుడైతే శోధక అణువు లేదా గ్రహించే అణువు లేదా మనకు గ్రహీత అణువులు ఏవైతే ఉంటాయో, ఆ అణువులను మనకు టార్గెట్ ఆర్గాన్ నుంచి ముందు తొలగించినట్లయితే హార్మోన్ యాక్షన్కు సంబంధించి ఏది సరి అయిన సమాధానం అడిగాడు. అప్పుడు ఆన్సర్ ఏముంది? ద టార్గెట్ ఆర్గాన్స్ విల్ నాట్ రెస్పాండ్ టు ది హార్మోన్. ఏదైతే మనకు లక్షితమైనటువంటి ఏది ఏ భాగానికైతే మనకు చేరాల్సి ఉందో హార్మోన్, ఆ హార్మోన్కు సంబంధించి ఆ లక్షితమైనటువంటి అవయవం ప్రతిస్పందించదు. దేనికి? హార్మోన్కు. ఇది దీనికి సంబంధించినటువంటి ఫినామినా, యాక్సెప్టెన్స్ సంబంధించినటువంటి. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ టెస్ట్ ట్యూబ్ బేబీ ఈజ్ కరెక్ట్? మనకు ఏదైతే ఈ టెస్ట్ ట్యూబ్ బేబీకి సంబంధించినటువంటి స్టేట్మెంట్ ఈ కింది వాటిలో ఏది సరి అయినది అని అడిగాడు. కరెక్ట్గా ఇవ్వబడింది, సరి కానిది అడగలేడు, సరి అయింది అడిగాడు. చూడండి, ఫర్టిలైజేషన్ ఆఫ్ ఎగ్ ఈజ్ ఎఫెక్టెడ్ అవుట్ సైడ్ ద బాడీ అండ్ ఫర్టిలైజ్డ్ ఎగ్ ఈజ్ దెన్ ప్లేస్డ్ ఇన్ ద మదర్స్ యుటెరస్ వేర్ గెస్టేషన్ ఈజ్ కంప్లీటెడ్. ఏదైతే గర్భధారణకు సంబంధించి, కృత్రిమ గర్భధారణ విషయంలో మనకు ఫాలోపియన్ నాళంలో ఫలదీకరణకు బదులుగా జనరల్గా క్షీరదాలలో ఫాలోపియన్ నాళాల్లో ఫలదీకరణం అనేటువంటి జరుగుతుంది. అంటే శుక్రకణము అండకణము యొక్క కలయిక ఎక్కడ జరుగుతుందంటే స్త్రీ ప్రత్యుత్పత్తి నిర్మాణాలలో, ప్రత్యేకించి ఫాలోపియన్ నాళాల్లో, ఫాలోపియన్ ట్యూబ్లో మనకు శైలికల యొక్క కదలికల వల్ల అండము మరియు శుక్రకణాలు ఒకదానితో ఒకటి కలిసిపోవడం అనేటువంటి జరుగుతుంది. అలా ఫలదీకరణం చెందినటువంటి అండం, ఆ ఫర్టిలైజ్డ్ ఎగ్, దాన్ని మనం ఏమంటాం? ఈ జైగోటుగా మారి అది ఎక్కడ చేరాలి? యూటెరస్కి చేరాలి. అంటే దాని అర్థం గర్భాశయాన్ని చేరాలి. ఎప్పుడు? గర్భధారణకు సంబంధించినటువంటి కాలం ఏది? గెస్టేషన్ పీరియడ్ అంటాం దాన్ని. కానీ అలా కాకుండా శుక్రకణము అండకణాన్ని ఏది ఫలోపియన్ నాళానికి వెలుపల, అంటే స్త్రీ ప్రత్యుత్పత్తి నిర్మాణానికి వెలుపలనే పరీక్ష నాళికలో వాటిని సంయోగం చేయించి ఆ ఫలదీకరణ చెందినటువంటి అండాన్ని ప్రత్యేకించి తల్లి యొక్క అది గర్భాశయంలోకి ప్రవేశించేటువంటి పద్ధతిని ఏమంటాం? టెస్ట్ ట్యూబ్ బేబీ అని పిలుస్తాం. ఏకైనా టెస్ట్ ట్యూబ్ బేబీకి సంబంధించి సరైన సమాధానంగా ఉంది. ఇక నెక్స్ట్, మయోపియా ఈజ్ ఎన్ ఐ డిఫెక్ట్ ఇన్ విచ్? మనకు తెలుసు కంటికి సంబంధించి మనకు ఏది కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి మయోపియా, రెండోది హైపర్ మెట్రోపియా అని మనం చెప్పుకుంటాం. మయోపియా అంటే దీన్నే మనం తెలుగులో హ్రస్వ దృష్టి అంటాం. హ్రస్వ దృష్టి. ఈ మయోపియాలో ఏంటిదంటే మనకు దీన్ని ఏమని పిలుస్తామంటే దగ్గరివి కనబడవు, దూరవి మాత్రమే కనబడతాయి. దీన్ని మయోపియా అని పిలుస్తారు. తర్వాత దూరదృష్టి అంటే
దగ్గరి మాత్రమే కనబడతాయి, దూరమి కనబడు. దీన్ని దీర్ఘ దృష్టి అని పిలుస్తారు. దీర్ఘ దృష్టి అని పిలుస్తారు. హైపర్ మెట్రోపీ అని పిలుస్తారు. ఇవి కంటికి సంబంధించినటువంటి లోపాలు, అంటే మన విజన్కు సంబంధించినటువంటి లోపాలు. ఇందులో మయోపియాకు సంబంధించి అడిగాడు. చూడండి, ద డయామీటర్ ఆఫ్ ద ఐబాల్ ఈజ్ లాంగర్ దెన్ యూజువల్, కాజింగ్ ద ఇమేజ్ టు ఫార్మ్డ్ స్లైట్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది రెటీనా. ఏదైతే కంటికి సంబంధించినటువంటి రెటీనా ఉంటుందో, కంటికి సంబంధించినటువంటి రెటీనా ముందు పడాల్సినటువంటి ఇమేజ్ ఏంటంటే ఫార్మ్డ్ స్లైట్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది రెటీనా పడడం వల్ల ఈ ప్రాబ్లం అనేటువంటిది జరుగుతుంది. ఏది? మయోపియా. దీన్ని మనం హ్రస్వ దృష్టి అంటాం. ఓకేనా? నెక్స్ట్, ఇక్కడ ఏమడిగాడంటే ఈ క్వశ్చన్కు సంబంధించి ఇన్ ఏ స్పెసిఫిక్ ప్లాంట్ స్పీసీస్, ఏదైతే కొన్ని ప్రత్యేకమైన మొక్కల జాతుల్లో టూ జీన్స్, రెండు జన్యువులు ఉన్నాయి. ఏంటిదట అది? పి మరియు క్యూ అనే రెండు జన్యువులు ఉన్నాయి. ఇవి ఇంటరాక్ట్ టు డిటర్మైన్ ఫ్లవర్ కలర్, మొక్క యొక్క పుష్పం యొక్క వర్ణాన్ని, పుష్పం యొక్క వర్ణాన్ని ఇవి నిర్ణయిస్తాయట. ఏంటిదట? ద డామినెంట్ అలెలి ఆఫ్ జీన్ పి, క్యాపిటల్ పి అనేటువంటిది డామినెంట్ అలెలి, అంటే ఇది ప్రభావవంతమైనటువంటి జన్యు. ప్రొడ్యూసెస్ ఏ ఎల్లో పిగ్మెంట్, ఇది మనకు పసుపు వర్ణాన్ని ఇస్తుందట. వైల్ ద రిసెసివ్ అలెలి స్మాల్ పి, ఇది ద ప్రొడ్యూసెస్ నో పిగ్మెంట్, ఇది ఎలాంటి వర్ణాన్ని ఇవ్వదు. ద డామినెంట్ అలెలి ఆఫ్ జీన్ క్యూ, మరి ఇంకొక జన్యు అనే క్యూలో డామినెంట్ క్యూ అనేటువంటిది కెన్ కన్వర్ట్ ద ఎల్లో పిగ్మెంట్ ప్రొడ్యూస్డ్ బై ఏ జీన్ పి ఇంటూ ఆరెంజ్ పిగ్మెంట్. ఆ ఎల్లో కలర్ అనేటువంటిది క్యూ అనే జన్యువు ఎల్లో నుంచి దేనిగా మారుస్తుందట? ఆరెంజ్ వర్ణంలోకి మారుస్తుందట. ద రెసెసివ్ అలెలి క్యూ డస్ నాట్ అఫెక్ట్ ద పిగ్మెంట్. అంటే ఇప్పుడు డామినెంట్ అలెలిస్ అనేటువంటి పి మరియు క్యూ డామినెంట్గా ఉన్నవి వర్ణాన్ని నిర్ణయిస్తున్నాయి, వర్ణాన్ని మారుస్తున్నాయి. పి అనేది మనకు ఎల్లో కలర్కు నిర్ణయిస్తే క్యూ అనేది ఎల్లో కలర్ను మనకు ఆరెంజ్ కలర్గా మారుస్తుందట. మరి రెసెసివ్ పి, రెసెసివ్ క్యూ అనేటువంటిది డస్ నాట్ షో ద పిగ్మెంట్, అంటే ఎలాంటి వర్ణాన్ని సూచించదు. పి రెసెసివ్ పి, రెసెసివ్ క్యూ అనేటువంటిది అసలు ఎలాంటి ప్రభావాన్ని చూపదు దేని మీద? ఈ మనకు డామినెంట్ అలెలి పైన ఉన్నటువంటి ఆ వర్ణం పైన. ఏ ప్లాంట్ విత్ జీనోటైప్ పిపిక్యూక్యూ, అంటే క్యాపిటల్ పి ఇచ్చాడు, అదేవిధంగా క్యాపిటల్ క్యూ ఇచ్చాడు. ఇది ఏంటిదంటే ఇవి హ్యాస్ ఆరెంజ్ ఫ్లవర్స్. అండ్ ఏ ప్లాంట్ విత్ జీనోటైప్ స్మాల్ పి, స్మాల్ క్యూ, ఇవి రెసెసివ్ జీన్స్ అనమాట. హ్యాస్ వైట్ ఫ్లవర్ అన్నాడు. అంటే క్యాపిటల్ ఉన్నవి ఆరెంజ్ ఫ్లవర్ సూచించారు, రెసెసివ్ గా ఉన్నది అంటే స్మాల్ పి, స్మాల్ క్యారెక్టర్స్ అనేటువంటివి వైట్ ఫ్లవర్ కోడ్ చేస్తున్నాయి. హీవ్ టూ హెటరోజీనస్ ప్లాంట్స్, అంటే టూ హెటరోజీనస్ ప్లాంట్స్ ఏంటి? క్యాపిటల్ పి, స్మాల్ క్యూ. కాబట్టి ఇవి రెండు సంబంధించినవి. ఇవి టూ హెటరోజీనస్ ప్లాంట్స్ ఆర్ క్రాస్డ్. వాట్ ఈస్ ద ఎక్స్పెక్టెడ్ ఫీనోటైపిక్ రేషియో ఆఫ్ ది ఆఫ్ స్ప్రింగ్? మరి ఎలాంటి ఆఫ్ స్ప్రింగ్ని ఇస్తాయి అని ఇచ్చాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే దీనికి అసర్షన్ ఒకటి ఇచ్చాడు. వెన్ టూ హెటరోజైగస్ ప్లాంట్స్, దట్ మీన్స్ క్యాపిటల్ పి, క్యాపిటల్ క్యూ, స్మాల్ క్యూ ఆర్ క్రాస్డ్, ద ఎక్స్పెక్టెడ్ ఫీనోటైపిక్ రేషియో ఆఫ్ ది ఆఫ్ స్ప్రింగ్ ఈజ్ 9 ఆరెంజ్ 3 ఎల్లో 4 వైట్ అని ఇచ్చాడు. దెన్ దీనికి సంబంధించి చూడండి రీజన్ ఏమి ఇచ్చాడు అంటే కారణం. ఇది నిశ్చిత వాక్యం అసర్షన్ అయితే రీజన్ కారణం అవుతుంది. చూడండి, ద ఇంటరాక్షన్ బిట్వీన్ క్యాపిటల్ పి అండ్ స్మాల్ క్యూ, అంటే డామినెంట్ జీన్స్ అనమాట, results in the dominant Q allele converting the yellow pigment produced by the dominant P allele into an orange pigment, while the recessive P allele produces no pigment. కాబట్టి ఇప్పుడు మనకు ఆన్సర్ ఏమని పెట్టుకోవచ్చు? దీని ఆధారంగా మనకి ఇచ్చినటువంటి ఈ పారాగ్రాఫ్ ఆధారంగా ఇచ్చిన ఈ రెండు సెంటెన్సెస్ ఆధారంగా అసర్షన్ రీజన్కి సంబంధించి సరైన సమాధానం చూడండి, డైరెక్ట్గా పెట్టుకోవచ్చు. చూడండి, బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ, రెండు కూడా సరైనవే. ఎస్, అండ్ ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఈ ఈ ఆర్ అనేటువంటిది ఏకి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్గా మనం చెప్పుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఇది మనకు ఇచ్చినటువంటి అసర్షన్ అండ్ రీజన్కి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇన్ ఏ టెట్రాడ్ అనాలిసిస్ ఆఫ్ న్యూరోస్పోరా క్రాసా, దీన్ని మనం నీలిబూజు అని పిలుస్తాం. ఇది మనకు తెలుసు, ఇది ఆస్కోమైకోటినకు చెందినటువంటి శిలీంధ్రం మనం చెప్పుకుంటాం. ఈ టెట్రాడ్ అనాలిసిస్కి సంబంధించి టూ లింక్డ్ జీన్స్, ఏవైతే మనకు రెండు లింక్డ్ జీన్స్ ఏవైతే ఉన్నాయో
అంటే లింకేజ్ అంటే సహలగ్న జన్యువులు అని మనం పిలుస్తాం. టూ లింక్డ్ జీన్స్ అంటే రెండు సహలగ్న జన్యువులు. ఏంటి ఏమిటో సహలగ్న జన్యువులు? క్యాపిటల్ ఏ అండ్ క్యాపిటల్ బి ఆర్ స్టడీడ్. ద ఫాలోయింగ్ టెట్రా టైప్స్ వర్ అబ్జర్వ్డ్. ఈ కింది ఇవ్వబడినటువంటి చతుష్క స్థితిలో ఉండేటువంటి కింది ఇవ్వబడి ఏంటిదట? పేరెంటల్ డైటైప్ పీడి 80 అండ్ నాన్ పేరెంటల్ డైటైప్ ఎన్పిడి 10, టెట్రా టైప్ టీటీ 30. ఇది ఇలా ఇచ్చినప్పుడు గివెన్ దీస్ అబ్జర్వేషన్, వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ మ్యాప్ డిస్టెన్స్ బిట్వీన్ జీన్స్ ఏ అండ్ బి? ఏదైతే మనకు న్యూరోస్పోరా క్రాస్ కి సంబంధించిన టూ లింక్డ్ జీన్స్ కి సంబంధించినటువంటి క్యాపిటల్ ఏ అండ్ క్యాపిటల్ బికి సంబంధించినటువంటి మ్యాప్ డిస్టెన్స్ ఎంత ఉంటుంది అన్నాడు. అంటే 10 MA, అంటే ఎంఏ అంటే మ్యాప్ యూనిట్స్ అంటాం. మనకు ఈ లింక్డ్ సాలగ్నత జన్యువులను సూచించడానికి మనం ఉపయోగించేది ఏంటివి? ఎంఏ అంటే మ్యాప్ యూనిట్స్ అని మనం పిలుస్తాం. 10 మ్యాప్ యూనిట్సా, 20 మ్యాప్ యూనిట్సా, 30 మ్యాప్ యూనిట్సా, 40 మ్యాప్ యూనిట్సా? అంటే ఆన్సర్ 30 మ్యాప్ యూనిట్స్గా మనం ఆన్సర్ చెప్పాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ అన్ ఇంటరప్టెడ్, ఇవన్నీ జెనెటిక్స్కి సంబంధించిన ప్రశ్నలు, చాలా డీపర్గా అడిగినటువంటి ప్రశ్నలు, సులభంగా మనం ఆన్సర్ చేయగలుగుతాం కొద్దిగా దృష్టి సారిస్తే. ఇన్ అన్ ఇంటరప్టెడ్ మేటింగ్ ఎక్స్పెరిమెంట్ విత్ ఎచరీషియా కొలై ఆఫ్ హెచ్ఎఫ్ఆర్, అంటే ఇది మనకు ఈ మనకు జన్యుకు సంబంధించి ముఖ్యంగా హై ఫ్రీక్వెన్సీకి సంబంధించినటువంటి స్ట్రెయిన్ అన్నమాట. అవి హిస్టిడిన్ ప్లేస్, ల్యూసిన్ ప్లేస్ అండ్ థ్రియోనైన్ ప్లేస్ అండ్ లాక్టోజ్ అండ్ గెలాక్టోజ్కు సంబంధించి ఈజ్ మేటెడ్ విత్ అండ్ ఎఫ్ మైనస్ స్ట్రెయిన్ హిస్టిడిన్, ల్యూసిన్, థ్రియోనిన్, ఎల్ఏసి అండ్ గెలాక్టోజ్కి సంబంధించి. మేటింగ్ ఈస్ ఇంటరప్టెడ్ ఎట్ వేరియస్ టైమ్స్, చాలా సార్లు మనకు దాన్ని ఇంటరప్ట్ చేయడం వల్ల. అండ్ ఫాలోయింగ్ రిజల్ట్స్ ఆర్ అప్టైన్, ఈ కింద ఇవ్వబడినటువంటి ఫలితాలు వచ్చినాయి. ఏం ఫలితాలు అంటే బేస్డ్ ఆన్ ది అపియరెన్స్ ఆఫ్ ద డోనార్ అలెలీస్ ఇన్ ది రిసిపియంట్ సెల్స్. ఏదైతే ఈ ఇవ్వబడినటువంటి ఈ డోనార్ సెల్స్ ఇచ్చాయో ఆ రిసిపియంట్ సెల్స్ లో మనకి ఏ విధంగా కనబడతాయి అంటే ఇంటరప్షన్ కి సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఇక 5 minutes ల్యూసిన్, 10 minutes థ్రియోనైన్, 15 minutes ఎల్ఏసి, 20 minutes galactose, 25 minutes histidine. Based on these results, what is the correct order of gene transfer from the HFR donor to the F minus recipient? మనకు తెలుసు ఇది కాంజుగేషన్ కు సంబంధించి ఏదైతే ఈ మనకు బ్యాక్టీరియాకు సంబంధించినటువంటి ఈ కాంజుగేషన్ లో రెండు బ్యాక్టీరియాలు ఒకదానితో ఒకటి కాంజుగేషన్ ట్యూబ్ ద్వారా కలిసినప్పుడు ఇవ్వబడినటువంటి దాన్ని మనం హెచ్ఎఫ్ఆర్ అని ప్లస్ గా మనం పిలుస్తాం. తీసుకునే దాన్ని మనం ఎఫ్ మైనస్ గా పిలుస్తాం. గ్రహీత కణము ఇది దాత కణము, ఇది గ్రహీత కణంగా మారుతాం. ఇలా గ్రహీత కణంలో మారేటువంటి క్రమంలో మనకు ఈ ఇవ్వబడినటువంటి ఏదైతే ఇంటర్వెల్స్ కి సంబంధించి రిజల్ట్స్ కి సంబంధించి కరెక్ట్ సీక్వెన్స్ ఇవ్వమన్నాడు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటిదంటే ల్యూసిన్, థ్రియోనైన్, ఎల్ఏసి, గెలక్టోజ్ అండ్ హిస్టిడిన్. ఇది మనకు సరైన సమాధానం అని చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ జెనెటిక్ స్టడీ ఎయిమ్ ఎట్ డిటర్మైనింగ్ ద లింకేజ్ బిట్వీన్ ఏ జెనెటిక్ మార్కర్ అండ్ a disease locus of the following LOD scores were calculated at different recombination fractions. చూడండి, ఇవి మనకు రికాంబినేషన్ ఫ్రాక్షన్స్ కి సంబంధించి ఇక్కడ మనకు ఈ 5 ఇవ్వడం జరిగింది. బేస్డ్ ఆన్ దీస్ ఎల్ఓడి స్కోర్స్, వాట్ ఈస్ ద మోస్ట్ లైక్లీ recombination fraction between the genetic markers and the disease locus, and does this indication significant linkage? దీనికి సంబంధించి సరైన సమాధానం ఏంటిదంటే ఇది మనకు సిగ్నిఫికెంట్ లింకేజ్ కి సంబంధించి ఇది సరైన సమాధానంగా మనం చెప్పుకోవడం అనేటువంటి జరుగుతుంది. నెక్స్ట్, which type of chromosomal translocation involves the exchange of genetic material between non-homologous chromosomes without any net gain or loss of genetic material? దీన్ని మనం ఏమని పిలుస్తామంటే అసలు లాభం కానీ నష్టం కానీ లేకుండా, కోల్పోవడం కానీ లేదా గ్రహించడం కానీ లేకుండా ఏది జన్యువులకు సంబంధించి నాన్ హోమోలాగస్ క్రోమోజోమ్కి సంబంధించి అంటే సమజాత క్రోమోజోములు కానీ క్రోమోజోముల మధ్యలో జరిగేటువంటి ఈ జన్యు మార్పిడికి సంబంధించి ఈ కింది ఇవ్వబడినటువంటి సరైన సమాధానం ఏంటిదంటే దీన్ని మనం రెసిప్రోకల్ ట్రాన్స్లోకేషన్ పిలుస్తాం. రెసిప్రోకల్ అంటే ఒకదానితో ఒకటి ఏది
ట్రాన్స్లోకేషన్, రెసిప్రోకల్ ట్రాన్స్లోకేషన్ మనం పిలుస్తాం. ఇన్ ఏ స్టడీ ఆఫ్ నాన్ హోమోలోగస్ రికాంబినేషన్ ఇన్ హ్యూమన్ సెల్స్, రీసెర్చర్స్ అబ్జర్వ్ దట్ డబుల్ స్టాండర్డ్ బ్రేక్స్ దాన్ని డిఎస్బిఎస్ అంటాం, were repaired by joining DNA ends with little to no sequence homology. This process often resulted in small insertions or deletions at the junction sites. Which pathway is primarily responsible for this type of DNA repair? దీనికి సంబంధించిన ఏ రకానికి సంబంధించినటువంటి డిఎన్ఏ రిపేర్గా మనం పిలుస్తామంటే నాన్ హోమోలోగస్ ఎండ్ జాయినింగ్, ఎన్హెచ్ఈజే అని మనం ఆన్సర్ చేస్తాం. ఓకే, ఇక ఇవాళకి సంబంధించినటువంటి లాస్ట్ క్వశ్చన్. ఇన్ ఏ క్రాస్ బిట్వీన్ ఏ వెరిగేటెడ్ లీఫ్ ప్లాంట్ ఫిమేల్ అండ్ ఏ గ్రీన్ లీఫ్ ప్లాంట్ మేల్, వాట్ విల్ బి ద ఎక్స్పెక్టెడ్ ఫీనోటైప్ ఆఫ్ ది ఆఫ్ స్ప్రింగ్ విత్ రిగార్డ్ టు లీఫ్ కలర్? పత్రాలకు సంబంధించినటువంటి వర్ణానికి సంబంధించి మనకు వేరు చేయబడినటువంటి పత్రము ఏది? ఫీమేల్. అదేవిధంగా పత్రం ఆకుపచ్చగా ఉండేటువంటి, అంటే వర్ణం ఆకుపచ్చగా ఉండే వర్ణానికి సంబంధించి ఎక్స్పెక్టెడ్ ఫీనోటైప్ ఆఫ్ ది ఆస్ప్రింగ్ సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఈ పత్ర యొక్క వర్ణము ఈ కింది వాటిలో చూడండి, ఆల్ ఆస్ప్రింగ్ విల్ హ్యావ్ వెరిగేటెడ్ లీవ్స్. ఇది దీనికి సంబంధించి సరైన సమాధానంగా మనం చెప్పుకుంటాం. సో ఐ విల్ స్టాప్ హియర్ మై డియర్ ఫ్రెండ్స్. రిమైనింగ్ విల్ డిస్కస్ నెక్స్ట్ క్లాస్.